నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశంలోని అనేక నగరాల్లో ఆఫ్లైన్ విధానంలో మంగళవారం యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించారు. దీనిని ఎన్టీఏ 2 షిఫ్టుల్లో నిర్వహించగా దాదాపు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అయితే ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఐసీసీసీ చెందిన జాతీయ సైబర్ నేరాల హెచ్చరికల విశ్లేషణ విభాగం గుర్తించింది. దీనిపై బుధవారం యూజీసీకి నివేదికను అందజేయగా కేంద్రం పరీక్షను రద్దు చేసింది. ఓవైపు నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతుండగా యూజీసీ నెట్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయినట్లు వెల్లడైంది. జూన్ 18న పరీక్ష నిర్వహించగా 48 గంటల ముందు అంటే జూన్ 16న పేపర్ లీక్ అయినట్టు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. డార్క్ వెబ్, సోషల్ మీడియా వేదికల్లో ప్రశ్నపత్రాన్ని 6 లక్షలకు విక్రయించినట్లు పేర్కొన్నాయి. నెట్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో కేంద్రం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే పేపర్ లీకు మూలం ఇంకా తెలియడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్తో కలిసి సిబిఐ విచారణ కొనసాగిస్తుంది. అనేక రాష్ట్రాల్లో నీట్ మెడికల్ కోర్సుల కోసం, ఐఏఎస్, సివిల్ సర్వీస్ కోసం వంటి పోటీ పరీక్షల్లో అర్హత సాధించాలనే ఆశతో వేలాది మంది శిక్షణ తీసుకుంటారు. పేపర్ లీకేజ్లో కోచింగ్ సెంటర్ల పాత్రపై కూడా దర్యాప్తు జరిగిందన్న సిబిఐ అధికారులు వ్యక్తిగతంగా విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో గురువారం సిబిఐ తన మొదటి ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. గుర్తు తెలియని వ్యక్తులపై విద్యాశాఖ ఆరోపణలు చేయడంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతుంది. పరీక్ష సమగ్రత విషయంలో రాజీపడి ఉండొచ్చని ప్రాథమికంగా సూచిస్తుంది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా లీకేజ్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి రాకెట్ ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాలను సెట్ చేసిన వారిలో సహా పరీక్ష నిర్వహణలో భాగస్వాములు అయిన అధికారులను విచారించినట్లు వర్గాలు తెలిపాయి. మరోవైపు నీట్ వ్యవహారంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్రం తూసిపుచ్చుతోంది. పరీక్షా విధానంలో అత్యున్నత స్థాయి పారదర్శకత, సమగ్రతను నిర్ధారించడానికే నెట్ను రద్దు చేయవలసింది వచ్చిందని స్పష్టం చేసింది. నెట్ను రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు నిరసనలు చేపట్టారు. పరీక్షకు 2 రోజుల ముందే పేపర్ లీక్ అయినట్లు గుర్తించగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. కాగా కనీసం ఒక పేపర్ లీక్ అయిందని 5,000 రూపాయలకే సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారని లక్నో యూనివర్సిటీలోని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జూన్ 16 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పేపర్ దర్శనమిచ్చిందని పేర్కొన్నారు. కళాశాలలు, యూనివర్సిటీలోని ప్రొఫెసర్ ఉద్యోగాలతో పాటు రీసెర్చ్ సెంటర్లో ఫెలోషిప్లో ప్రవేశాల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే అర్హత పరీక్ష నెట్. ఏడాదికి ఈ పరీక్షను జూన్, డిసెంబర్లో 2 సార్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం జరిగిన నెట్కు 11 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.